ఏదో జరిగింది కాబట్టి కదండి. ఇప్పుడు మీరు నిప్పంటిచ్చాడు, నిప్పులో పెట్రోల్ పోస్తూ మంటను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఏదో జరిగిందన్న అనుమానమే కదా ఎవరికైనా. ఇప్పటికీ కూడా రూఢీ కాని వ్యవహారం అది కదా కదా. కానీ జరిగిందన్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మంట పెట్టాడండి. నేను పెట్రోల్ పోసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. నేను ఒప్పుకోను ఆ విషయంలో. నా అభిప్రాయం సార్, అది నా అభిప్రాయం చెప్తున్నాను. మీరు ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే నాకేంటి. జరిగింది ఇదే కదా. లడ్డు అంశాన్ని రేకెట్టింది చంద్రబాబు గారు, దాన్ని ముందుకు తీసుకెళ్తుంది పవన్ కళ్యాణ్. అది నేను అంటున్నా. మంట పెట్టాడు, పెట్రోల్ పోసుకుంటూ మంటను స్ప్రెడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. దానికి వచ్చే లాభం ఏంటి? అంటే వీళ్ళు ఒకటి గెస్ చేశారండి. ఇలా మనము జగన్మోహన్ రెడ్డిని వైసీపీని ఈ రకంగా కార్నర్ చేసుకుంటూ వెళ్తే వైసీపీలో కొంచెం ఫైర్ బ్రాండ్, కొంచెం ఫెరోషియస్గా మాట్లాడే లీడర్స్ ఉన్నారు. వీళ్ళు కొంచెం అటు ఇటుగా మాట్లాడితే ఇంబ్యాలెన్స్ అయిపోతే వైసీపీలో మాట్లాడే మాటలు 11 మందిలో 11 మంది ఎమ్మెల్యేలు కాదు నేను మాట్లాడుతుంది, క్యాడర్ యాజ్ ఎ హోల్ మాట్లాడుతుంది. కొంచెం ఇంబ్యాలెన్స్డ్గా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని మతం పరంగా కొంచెం కార్నర్ చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డిని ఇంకా రాజకీయంగా పైకి లేకుండా చేయొచ్చు అనుకున్నారు వీళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్లేడ్ వెరీ వెరీ టాక్టికల్ గేమ్ హియర్. ఆయన ఏం చేశాడు, అసలు ఆయన వచ్చి కౌంటర్ చేశాడు. తర్వాత క్యాడర్ ఎవరు మాట్లాడుకుని చూసుకున్నాడు జాగ్రత్తగా. నిన్నటి వరకు నిన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిన్న ప్రెస్ మీట్, నిన్న కొడాలి నాని గారు వీళ్ళంతా వచ్చారు. అది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్తున్నారని తెలిసిన తర్వాత వచ్చి మాట్లాడారు. ఓకే, ఈ క్రమంలో వైసీపీ నుంచి ఇంబ్యాలెన్స్డ్ గా మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు స్కోప్ ఇవ్వాల. అసలు వాళ్ళ దాంట్లోనే జరిగిందనే కదా ఈ వ్యవహారం అంతా. అక్కడ వైసీపీ ఈ రకంగా ప్రవర్తించింది కాబట్టి ఈ రకంగా జరిగిందని చెప్తున్నారు కదా సార్. ట్యాంకర్ వచ్చింది ఎప్పుడు, సమ్వేర్ ఇన్ మిడ్ ఆఫ్ ద మే. అప్పటికి ఎలక్షన్స్ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫుల్ పవర్స్ లేని ముఖ్యమంత్రి అయినప్పటికీ రిపోర్టు వీళ్ళ దగ్గరకు ఇలా కల్తీ జరిగింది, ఆ ట్యాంకర్ వచ్చింది అని వీళ్ళకి తెలిసింది ఎప్పుడు, సమ్వేర్ మిడ్ ఆఫ్ ద జూలై. మిడ్ ఆఫ్ ద జూలైలో ఏ ప్రభుత్వం ఉంది? ఏ ప్రభుత్వం ఉంది సార్? నాకు కూటమి ప్రభుత్వంలోనే కదా తేలింది. అంటే మీకు జూలైలో రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు సెప్టెంబర్ 15వ తారీఖు 16వ తారీఖు వరకు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కార్యవర్గం, టీటీడీ అంతా బయట చెప్పకుండా, కంప్లైంట్ ఇవ్వకుండా. అంటే మీకు జూలైలో తెలిస్తే, జూలై మిడ్లో తెలిస్తే, నిన్న అంటే 26th 25th నిన్న 25th ఆఫ్ సెప్టెంబర్ వరకు టీటీడీ సైడ్ నుంచి కంప్లైంట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? రైట్, ఓకే. సో ఈ ప్రాసెస్ మొత్తంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద బురద పూసేదానికి పూనుకున్నారు తప్ప ఒక లీగల్ మేనర్లు ఎక్కడ ముందుకెళ్ళారు వీళ్ళు? ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఫస్ట్ మీరు చేసే పని ఏంటిది? పోలీస్ని అప్రోచ్ అయ్యి మీరు కంప్లైంట్ ఇవ్వాలా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలా, ఎంక్వైరీ జరపాలా. ఎంక్వైరీలు జరిగిన తర్వాత నిజ నిర్ధారణ బయటికి రావాలి కదా. అసలు పోలీస్ కంప్లైంటే నిన్న ఇచ్చారు. రచ్చ ఎప్పటి నుంచి చేస్తున్నారు వీళ్ళు? గత 10 రోజుల నుంచి చేస్తున్నారు. ఆయన దీక్షలు ఎప్పటి నుంచి ఉన్నారు? గత 4-5 రోజుల నుంచి దీక్షలో ఉన్నాడు ఆయన. అసలు కంప్లైంట్ ఇచ్చిందే నిన్న ముందే దీక్ష చేసి రచ్చ చేస్తున్నాడు కదా ఆయన. ఓకే, అసలు వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. ఒక లీగల్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా ఇష్యూ జరిగితే కంప్లైంట్ ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు కదా ఇప్పుడు. ఎలా అంటారు? ఇంగిత జ్ఞానం లేదు ముఖ్యమంత్రికి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఆయనకి తెలియదా? ఆయనకి తెలియదా? ఇష్యూ ఎప్పుడో జూలైలో మీ దృష్టికి వస్తే నిన్నటి వరకు కంప్లైంట్ ఇవ్వలేదు సార్. అది మనం రాజకీయంగానే చూద్దాం సార్. ఇందాక మీరే అన్నారు రాజకీయంగానే చూద్దామా? ఇందాక మీరే ఏదో జరిగిందని అన్నారా? ఇందాక మీరే రాజకీయంగా వెళ్ళిందని అన్నారా? రాజకీయంగానే వెళ్దాం. ఇందాక మీరే అన్నారు లడ్డు విషయంలో రాజకీయం చేద్దన్నారు. మళ్ళీ ఇప్పుడు రాజకీయం చేస్తుందే లడ్డు విషయంలో కదా, కల్తీ జరిగిందే లడ్డు విషయంలో కదా. మరి కంప్లైంట్ ఇవ్వాలి కదా. జూలై 20th ఎప్పుడు, సెప్టెంబర్ 25th వరకు కంప్లైంట్ ఇవ్వకండి. ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు? ఓకే, ఎవరికి ఇంగిత జ్ఞానం లేదు ఇక్కడ. ముఖ్యమంత్రికి లేదా, ఉప ముఖ్యమంత్రికి లేదా, టీటీడీకి లేదా? కామన్ సెన్స్ కదా కంప్లైంట్ ఇవ్వాలనేది. ఓకే, మరి కంప్లైంట్ ఇవ్వకుండా మీరు జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తారని ఎలా అంటారు? వైసీపీ చేసిందని ఎలా అంటారు? వాళ్ళ టైంలో జరిగింది అసలు బయటకు వచ్చిందే టీటీడీ లడ్డు విషయం బయటకు వచ్చిందే కూటమి ప్రభుత్వం హయాంలో కదా. మీరు జగన్మోహన్ రెడ్డి మీదకి అలా కాల్ చేస్తారు, బట్ట కలిసి మొహాన్ని ఎలా పడేస్తారు అసలు? ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగిందా లేదా తెలియదు. మళ్ళీ అంటారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగిందంటారు. కంప్లైంట్ ఇచ్చిందే నిన్న. ఎంక్వైరీ అవ్వనివ్వండి. ఎంక్వైరీ అయిన తర్వాత ఎవరి మీద, కూటమి ప్రభుత్వంలో జరిగిందా, పాత గవర్నమెంట్లో జరిగిందా, అక్కడ మిస్టేక్ ఎవరిది అని తెలియాలి కదా. నేను నిన్న చూశానండి నేషనల్ మీడియాలో, చాలా క్లియర్గా చెప్తున్నారు నేషనల్ మీడియా. ట్యాంకర్ వచ్చింది కూటమి ప్రభుత్వంలో, కంటామినేటెడ్ ట్యాంకర్ వచ్చింది కూటమి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి టు డూ నథింగ్ విత్ ఇట్ అని చెప్పి నేషనల్ మీడియాలో చెప్తా ఉన్నారు. అది బీజేపీని చాలా బలంగా సపోర్ట్ చేసే మీడియా ఛానల్ అది. అవును, చూసాను నేను కూడా. మరి మీరు ఎలా అంటారో జగన్మోహన్ రెడ్డి చేశారనేసి? సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా డెలికేట్గా డీల్ చేశారు. టు బీ హానెస్ట్లీ టు సమ్ ఎక్స్టెంట్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చాలా అప్పర్ హ్యాండ్ కూడా సాధించారు. ఎలా అంటే, ఎందుకు మళ్ళీ రేపు తిరుమల వెళ్తున్నారని చెప్పి తప్పే ఉంది తిరుమల వెళ్తాంలో?
తిరుమల వెళ్ళటంలో అప్పర్ హ్యాండ్ అన్నట్ల నేను మ్మ్. ఈ ఇష్యూ డీల్ చేసే విధానం ఏదైతే వాళ్ళు పాచికలు వేశారు ఈ బీజేపీ సెన్సిటివ్ ఒకటి చెప్పనా చిరంజీవి గారు, సెన్సిటివ్ ఇష్యూని సెన్సిటివ్ ఇష్యూగానే డీల్ చేస్తారు చాలా చాలా సెన్సిటివ్ కానీ పవన్ కళ్యాణ్ గారి తీరు చూస్తే సెన్సిటివ్ ఇష్యూగా డీల్ చేయట్లే ఆయన మ్మ్. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న టైం ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి ఇంకోటి నాకు అర్థం కావట్లేదు మీరు బ్రాహ్మణులు మీరు నాకు చెప్పండి ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు సినిమా షూటింగ్లోకి వెళ్ళి కాస్ట్యూమ్స్ మార్చుకొని అలా చేయొచ్చు అసలు ఆ దీక్షలో ఉన్న బట్టలు మార్చొచ్చా మీరు బ్రాహ్మణులు నాకు చెప్పాలి నాకు తెలియదు అది మార్చకూడదు. మార్చుకోవచ్చా మార్చుకోకూడదా అంటే ఒకటి దాని వేసుకున్నది బాగుండకపోతే గనక అంటే మళ్ళీ 11 అదే కలర్ రోజులు బట్టలు వేసుకోవాలి. మీరు అన్నట్టు 10 రోజులు అదే బట్టలతో ఉండమని ఎవరు చెప్పరు. కానీ ఒక 2-3 దాంట్లో పేర్స్ ఏదైనా ఉంటాయి కదా మారుస్తుంటారు. 2-3 ఉంటాయి దాంట్లో మారుస్తారు, తప్పేం లేదు. బట్టలు మార్చారుగా కాస్ట్యూమ్స్ అయితే వేయరుగా సినిమా షూటింగ్స్కి వెళ్ళి కాస్ట్యూమ్స్ ఏ వేసాడు ఆయన? హరిహర వీరమల్ల షూటింగ్ షూట్లో మీరు జరుగుతుంది సరే ఇంకోటి ఏది వేసినా సార్, కూడా సార్, సినిమా కనిపించింది అని అన్నప్పుడు నేను సినిమా అనట్లా దీక్షలో ఉండే వ్యక్తి ఆ బట్టలు కాకుండా ఇంకో బట్టలు వేసుకోవచ్చా అది నాకు తెలియక అడుగుతుంది ఏ వేసుకున్నారు ఆయన? నేను అట్లాంటి ఆయన పబ్లిక్ లోకి వచ్చినప్పుడు లేకపోతే అఫీషియల్ మీటింగ్స్ ఉన్నప్పుడు ఆ దీక్షలో ఆ బట్టల్లో ఆ ఉంటున్నారు. బట్టల సినిమా మీదే షూటింగ్ లో అయితే దీక్షలో ఆ బట్టల్లో ఉన్నప్పుడు ఉండట్లేదు అదే బట్టల మీదే కట్టారు ఆయన. సినిమా ఇక్కడ షూటింగ్ వరకు పై వరకు లుంగి లాగా కట్టుకుని ఆయన క్లీన్ చేశారు. మీ దగ్గర ఏమైనా ఉన్నాయి అట్లాంటి? చూపిస్తాను ఒక్క నిమిషం. ఏమున్నాయి? నిన్న ఆయన ఆయన ఏమన్నా హరిహర వీరమల్లు సినిమా మీరు అన్నట్టుగా ఏమన్నా దాంట్లో వేరే మొత్తం కాస్ట్యూమ్ అంతా మార్చేసేసి మొత్తం వేరే మళ్ళీ మేకప్ వేసుకుని మళ్ళీ ఏమైనా చేశారా? ఉంది 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 మీరు జనసేనలో ఉన్నారు, ఆయన్ని సపోర్ట్ చేయాల్సింది పోయి ఆయన కాదనండి మీరు చేసింది తప్పని అంటే ఎట్లా? ఒకటండి నేను ఆయన సపోర్ట్ చేయాలని ఆయనతో కలిసి పనిచేయాలని వెళ్ళాము వెళ్ళిన క్రమంలో ఆయన ఎక్కడ తేడా? తేడా నాకు తెలియదు 45 మందిని ఒకే రోజు బయటికి పంపించిన ఘనత ఆయనదే రీజన్ చెప్పకుండా అది కూడా ఓకే. సో ఆయనకు ఒక క్లారిటీ ఉంది కూటమితో వెళ్తున్నా వీళ్ళ అవసరం మనకు లేదు మొత్తం టీడీపీ చూసుకుంటుంది కదా అనే అభిప్రాయంతో ఉండుండొచ్చు ఆ రోజు రీజన్ ఏంటో మాకు తెలియదండి మా 45 మందిలో ఒక్కడికి మిమ్మల్ని ఈ రీజన్ వల్ల పంపిస్తున్నాను సరే ఓకే, ఆయన దీక్షలో ఉన్నారు చేస్తున్నారు, ఆయన ఏదో చేయాలన్న ఆలోచన ఆయనకు ఉంది. ఇది దీంట్లో రాజకీయం కనిపించింది చాలా మందికి, చాలా కనిపిస్తుంది కదండి ఇప్పుడు టీటీడీ అంశంలో తప్పు జరిగిందో లేదో ఇంకా నిర్ధారణ కాలేదు అసలు. ఓకే, కానీ అన్య మతస్థులు వేరే మతం మీద జరిగితే ఊరుకుంటారా? మీ మతం మీద జరిగితే అదే మాటని బీజేపీ నేతలు ఎవరన్నా గట్టిగా అన్నారనుకోండి ఇక్కడ టీడీపీ మాట్లాడదు, జనసేన మాట్లాడదు. అంటే ఒకటండి ఇప్పుడు వాళ్ళిద్దరూ నేను అన్నదాంట్లో అర్థమైందా మీకు? ఒకటి బీజేపీ మాట్లాడితే మాట్లాడరు కానీ ఈరోజు జనసేన మాట్లాడింది కాబట్టి మీరు అంతా మాట్లాడుతున్నారు. లేదు అంటే బీజేపీ ఇట్స్ వెరీ క్లియర్ అది ఒక రిలీజియస్ బ్రాండ్తో ముందుకెళ్తున్న పార్టీ. కానీ పవన్ కళ్యాణ్ గారు అది చెప్పలేదు కదా. అది పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కి ముందు కానీ ఆయన అన్నారు, ఇంకా అన్నారని కాదు అది నిజం కూడా, ఆయన కుటుంబంలో అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ లైఫ్లో వేరే దేశస్తులు ఉన్నారండి. సో ఆయన ఇంత రిజిడ్గా ఆలోచించి ఇంత రిలీజియస్ ఇష్యూని ఇంత సొసైటీలో డిస్హార్మోని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. సార్ ఆయన చేయకూడదు. చిరంజీవి గారు అయితే పవన్ కళ్యాణ్ గారి దీక్షను అయితే కాదని అంటున్నారు, ఎవరు నచ్చలేదని అంటున్నారు మీరు అంటే ప్రాయచిత్త దీక్ష అనేది ఒకటి ఉందా అనేది నాకు పెద్ద $1 బిలియన్ క్వశ్చన్. మీలాంటి బ్రాహ్మణులు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి, ప్రాయచిత్త దీక్ష అనేది ఒకటి ఉంటే నాకు చెప్పండి, తెలుసుకుంటాను నేను మీతో మాట్లాడే జర్నలిస్ట్ ఒకటి నా వెనకాల తర్వాత సంగతి ఒకటి నాకు అయ్యప్ప మాల తెలుసు, దుర్గమ్మవారి మాల వేసుకోవడం తెలుసు, తర్వాత కొన్ని ఏరియాల్లో ఈ జీసస్ మేరీ మాతకి సంబంధించిన మాలలు వేసుకోవడం కూడా చూశాను. లేదు మా పల్నాడులో రెంటచింతల్లో చాలా మంది వేసుకుంటారు, సాగర్ మేరీ మాత దీక్ష వేసుకుంటారు. ఇలాంటివి నేను చూసి ఉన్నాను. లక్ష్మీ తిరుపతమ్మ మాల వేసుకుంటారు. కానీ ఫస్ట్ టైం నాకు ఎప్పుడు కనపడని దీక్ష ఇది, వినపడని దీక్ష, ప్రాయచిత్త దీక్ష. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు ఉండొచ్చు డెఫినెట్గా. నేను టైం అండ్ నా పర్సనల్ ఛానల్లో చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆర్ఎస్ఎస్లో ఏజెంట్గా పనిచేస్తున్నాడు తప్ప ఒక జనసేన పార్టీ ప్రెసిడెంట్ గాను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేయట్లా. ఏదో రకంగా పార్టీని డెవలప్ చేసుకుందాం అనే ప్రయత్నం అయింది, అది జరగని పని. ఆంధ్రప్రదేశ్ సొసైటీ సివిల్ సొసైటీ చాలా స్ట్రాంగ్, చాలా రోబస్ట్గా రియాక్ట్ అవుతుంది ఈ విషయాల్లో. ఈయనకు ఉప ముఖ్యమంత్రి ఇస్తేనే ఇలా తాండవం చేస్తున్నాడు, మతాల మధ్య చిచ్చులు రగల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పొర్రపాటున ఈయన చేతిలో కంప్లీట్ పవర్సే పెట్టేశారు అనుకోండి, కర్మగాలి. ఇంకా చూడండి రాష్ట్రం ఒక కౌబెల్ట్ స్టేట్లా మారిపోతుంది ఆంధ్రప్రదేశ్. అదేంటి కౌబెల్ట్ ఏంటి మళ్ళీ? మీకు తెలియదు ఆ కౌబెల్ట్ స్టేట్స్ అంటే? తెలియదు. ద స్టేట్స్ విచ్ ఆర్ ప్రామినెంట్లీ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ బీజేపీ పార్టీ, బీజేపీ స్కౌ పాలిటిక్స్ ని కౌబెల్ట్ స్టేట్స్ అంటారు. అంటే ఆవు అనేది పవిత్రం కాదని అంటారా? నేను పవిత్రం అనట్లా, ఆవు చుట్టూ రాజకీయాలు జరిగే రాష్ట్రాల ప్రభావితం ఏ రాష్ట్రాలు అయితే జరుగుతుందో ఆ రాష్ట్రాన్ని కౌబెల్ట్ స్టేట్స్ అంటారు జనరల్ గా మీడియా పార్లెన్స్ లో. నేషనల్ మీడియాలో చాలా ప్రధానంగా వినిపిస్తూ ఉంటది. అది